సరే, ఈరోజు మనం శాతవాహనుల కాలంలో బౌద్ధ కళ, వాస్తుశిల్పం ఎంత అద్భుతంగా వికసించిందో చూద్దాం. ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడాల కథ కాదు, ఒక గొప్ప నాగరికత తన ఆత్మని ఎలా ఆవిష్కరించుకుందో తెలుసుకునే ప్రయత్నం. చూడండి, భారతీయ వాస్తుశిల్పానికి పరాకాష్ట అంట. ఈ మాట అన్నది ఎవరో కాదు, ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్ ఫెర్గ్యూసన్. ఆయన ఊరికే పొగడలేదు, అదొక చారిత్రక తీర్పు. అమరావతి శిల్పకళను చూసి ఆయన ఎంతలా అబ్బురపడ్డారంటే దీన్ని ఇండియన్ క్రియేటివిటీకి పీక్ అని చెప్పారు. సో, మన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంతకంటే మంచి మాటే ఏముంటుంది? సరే, మనం చూసే ఈ అద్భుతమైన కట్టడాలున్నాయి కదా, ఇవి కేవలం అందం కోసం కట్టినవి కావు. వీటి వెనుక ఒక బలమైన నమ్మకముంది, ఒక పవిత్ర గ్రంథం మార్గనిర్దేశం చేసింది. అసలు విషయం అర్థం కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి, వాటి పునాదుల్ని తడమాడి. ఆ మార్గనిర్దేశం చేసిన గ్రంథమే మహాపరినిభావ సుత్త. సింపుల్గా చెప్పాలంటే ఇది బౌద్ధ వాస్తుశిల్పానికి ఒక బ్లూప్రింట్ లాంటిది. బుద్ధుని చివరి రోజుల గురించి వివరిస్తూ ఆయన భౌతిక అవశేషాల మీద స్మారక చిహ్నాల్ని ఎలా కట్టాలో ఈ గ్రంథం స్పష్టంగా చెప్పింది. ఆ స్మారక చిహ్నమే మనకు తెలిసిన స్తూపం. అయితే ఈ స్తూపాల నిర్మాణమనేది ఏదో ఒక్కచోట ఆగిపోలేదు. ఇండియాలో అత్యంత పురాతనమైన పిప్రావహా దగ్గర మొదలై ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియాలోని బోరుబుదూర్ లాంటి మహాద్భుతం వరకు విస్తరించింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బౌద్ధమతం ప్రభావం ఎంత ప్రపంచవ్యాప్తంగా ఉండేదో. నిజానికి ఈ స్తూపాల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున మొదలుపెట్టింది అశోక చక్రవర్తి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ తర్వాత వచ్చిన శాతవాహనులు దాన్ని జస్ట్ కంటిన్యూ చేయలేదు, నెక్స్ట్ లెవెల్కే తీసుకెళ్లారు. ప్రముఖ చైనీస్ యాత్రికుడు హ్యూయెన్ సాంగ్ చెప్పినట్టు అశోకుడు వేసిన పునాదుల మీద వీళ్ళొక కళా సామ్రాజ్యాన్నే కట్టారు. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలోని స్తూపాలను అద్భుతంగా పునర్నిర్మించి విస్తరించారు. అయితే అన్ని స్తూపాలు ఒకటేనా? అస్సలు కాదు. దేనికోసం కట్టారు, దాని పవిత్రత ఏంటి అనేదాన్ని బట్టి వీటిని 3 రకాలుగా విభజించారు. ఈ క్లాసిఫికేషన్ అర్థమైతేనే ఆ కట్టడాలస్సలు ఆత్మ మనకు అర్థమవుతుంది. చూడండి, 3 రకాలున్నాయి. మొదటిది ఉద్దేశిక, అంటే కేవలం బుద్ధుడి మీద భక్తితో గుర్తుగా కట్టేవి. రెండోది అత్యంత పవిత్రమైనది, ధాతుగర్భిత. వీటిలో బుద్ధుడి భౌతిక అవశేషాలు అంటే ఎముకలు లాంటివి దాచిపెడతారు. ఇక మూడోది పారిభోజక, అంటే గొప్ప బౌద్ధ ఆచార్యులు వాడిన వస్తువుల మీద కట్టినవి. చూశారా, ప్రతిదాని వెనుక ఒక ప్రత్యేకమైన కారణం, ఒక కథ ఉన్నాయి. మరి ధాతుగర్భిత స్తూపాలున్నాయి కదా, వీటికి మన ఆంధ్ర ప్రాంతం ఒక అడ్డాలాంటది. నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట ఇవన్నీ బౌద్ధ ప్రపంచంలో మోస్ట్ సేక్రెడ్ ప్లేసెస్గా ఎందుకు మారాయో తెలుసా? ఎందుకంటే అశోకుడు దేశమంతా పంపిన బుద్ధుడి ఒరిజినల్ అవశేషాలు ఇక్కడి స్తూపాల్లోనే ఉన్నాయని బలమైన నమ్మకం. ఎన్ని గొప్ప ప్రదేశాలున్నా అన్నింటిలోకి ఒకటి మాత్రం స్పెషల్. అది జస్టొక స్తూపం కాదు, ఒక ఆర్కిటెక్చరల్ మాస్టర్పీస్. అదే అమరావతి మహాస్తూపం. అమరావతి అంటే కేవలం సైజులో పెద్దది అని కాదు, దాని ప్రాముఖ్యత వేరు. ఇది పూర్వశైల చైత్యకవాద అనే బౌద్ధ మతంలోని ఒక ముఖ్యమైన విభాగానికి హెడ్ క్వార్టర్స్ లాంటిది. అంతెందుకు, చైత్యవాదం అనే ఒక కొత్త ఫిలాసఫీ పుట్టిందే ఇక్కడ. అంటే స్తూపాలను పూజించడం అనే కాన్సెప్ట్కి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చింది ఈ ప్రాంతమే. ఇక్కడి కళాకారుల టేస్ట్ కూడా చాలా డిఫరెంట్. వాళ్ళు మామూలు రాయిని వాడలేదు, తెల్లటి పాలరాయిని ఎంచుకున్నారు. ఆ పాలరాతి పలకల మీద బుద్ధుడి జీవిత కథను ఒక సినిమా రీల్లా చెక్కారు. వీటినే ఆయక పాటకమంటారు. ఒక రకంగా ఇవి ఆ కాలం కథలు చెప్పే రాతి పుస్తకాలన్మాట. ఈ చెక్కినవి మామూలు బొమ్మలు కాదు, అవన్నీ సింబల్స్. తామరపువ్వు కనిపిస్తే అది బుద్ధుడి జననం, గుర్రం కనిపిస్తే అది ఆయన ప్రాపంచిక సుఖాలను వదిలి వెళ్ళిపోవడం, రావిచెట్టు జ్ఞానోదయాన్ని సూచిస్తుంది, చక్రం మొదటి ధర్మ ప్రవచనాన్ని, ఇక స్తూపం ఆయన మహాపరినిర్వాణాన్ని సూచిస్తుంది. చదువురాని వాళ్లకూడా బుద్ధుడి లైఫ్ స్టోరీ మొత్తమే సింబల్స్తో చెప్పేసే ఒక విజువల్ లాంగ్వేజ్ ఇది. ఇక అమరావతికి ఉన్న మరో యునీక్ ఫీచర్ ఈ ఆయక స్తంభాలు. స్తూపం చుట్టూ 4 వైపులా ఒక్కో వైపు 5 స్తంభాలు. ఇలాంటి నిర్మాణం బౌద్ధ ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. ఇది పక్కా మన ఆంధ్ర శిల్పుల స్పెషాలిటీ.
ఈ 5 స్తంభాలు కూడా మనమిందాక చెప్పుకున్న పంచకళ్యాణాలకి సింబల్స్ అన్నమాట. ఈ కళ ప్రభావం ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ధిమిక అనే ఒక సాధారణ చర్మకారుడు భక్తితో సమర్పించిన పూర్ణకుంభం చిహ్నాన్ని కొన్ని వేల ఏళ్ల తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ ఎంబ్లంగా వాడుతోంది. అంటే ఆలోచించండి, చరిత్ర అనేది గడిచిపోయింది కాదు, మనతో పాటే బ్రతికిందని చెప్పడానికి ఇంతకంటే పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఓకే, స్తూపాలు పూజల కోసం అనుకున్నాం. మరి ఆ పూజలు చేసే బౌద్ధ భిక్షువులు, సన్యాసులు ఎక్కడ ఉండేవాళ్ళు? వాళ్ల లైఫ్ ఎలా ఉండేది? ఆ ప్రశ్నలకు సమాధానమే విహారాలు, చైత్యాలు, సంఘారామాలు. పదండి ఇప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్దాం. బేసిక్గా బౌద్ధ సన్యాసుల లైఫ్లో 2 ముఖ్యమైన కట్టడాలు ఉంటాయి. ఒకటి విహారం, 2 చైత్యం. విహారమంటే వాళ్లు రెస్ట్ తీసుకునే చోటు, వాళ్ల నివాసం. ఇది సాధారణంగా స్క్వైర్ షేప్లో ఉంటుంది. ఇక చైత్యమంటే ప్రేయర్ హాల్, ప్రార్థనా మందిరం. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. సింపుల్గా విహారం వాళ్లకోసం, చైత్యం దేవుడికోసం. అయితే వీళ్లు కట్టుకున్నవి ఏవో చిన్న చిన్న గుడిసెలు అనుకుంటే పొరపాటే. మన ఆంధ్రలోని గుంటుపల్లిలో అత్యంత పురాతనమైన చైత్యం బయటపడింది. ఇక మహారాష్ట్రలోని కార్లేలో ఉన్నదైతే ఇండియాలోనే అతి పెద్ద చైత్యం. అంతకంటే ముఖ్యంగా సంఘారామాలు అని పిలిచే పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్లు కూడా కట్టారు. చెప్పాలంటే అవి ఆ కాలపు యూనివర్సిటీలు. ఇప్పటిదాకా మనం ఆర్కిటెక్చర్ గురించి చూశాం. కానీ శాతవాహనుల గొప్పతనం అక్కడితో ఆగిపోలేదు. శిల్పకళలో, పెయింటింగ్లో కూడా వాళ్లొక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. సరే, ఇప్పుడు వాస్తుశిల్పం నుండి అసలైన కళల ప్రపంచంలోకి వెళ్దాం. ఆ టైంలో బౌద్ధ శిల్పకళలో 3 మేజర్ స్టైల్స్ ఉండేవి. ఒకటి గాంధార, దీనిమీద గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. 2 మధుర, ఇది పక్కా ఇండియన్ స్టైల్. ఇక మూడోది మన అమరావతి స్టైల్. ఇది వీటన్నింటికంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడి శిల్పాలు చాలా డైనామిక్గా, నాజుగ్గా ఉంటాయి. సాంచి స్తూపం మీద మనకు పల్లెటూరి వాతావరణం కనిపిస్తే, అమరావతి శిల్పాల్లో బాగా డెవలప్ అయిన సిటీ లైఫ్, రాజసభలు, పండగలు ఇవన్నీ కనిపిస్తాయి. ఈ అద్భుతమైన శిల్పాలు చెక్కిన మాస్టర్ స్కల్ప్టర్స్నే నెలవర్ధకులు అనేవాళ్లు. వీళ్ళు మామూలు శిల్పులు కాదు, రాళ్లకు ప్రాణం పోసే ఆర్టిస్టులు. జగ్గయ్యపేటలో దొరికిన పుణ్యశీల లాంటి శిల్పాలు చూస్తే వాళ్ల స్కిల్లేంటో అర్థమవుతోంది. శిల్పకళే కాదు, పెయింటింగ్లో కూడా శాతవాహనులది గోల్డెన్ పీరియడ్. వాళ్ల టైంలో పెయింటింగ్ ఆర్ట్ ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిందంటే దాన్ని హిస్టారియన్స్ కంప్లీట్లీ ఇవాల్వ్డ్ పెయింటింగ్ అని పిలిచారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ దొరుకుతుందంటే అజంతా గుహల్లో. మరి ఆ కంప్లీట్లీ ఇవాల్వ్డ్ పెయింటింగ్ని మనం ఎక్కడ చూడొచ్చు? సమాధానం మనల్ని నేరుగా అజంతా గుహల్లోకి తీసుకెళ్తుంది. ఆ గుహల గోడల మీద శాతవాహన కాలం నాటి ఆర్టిస్టులు వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ సజీవంగా మనల్ని పలకరిస్తాయి. ముఖ్యంగా అజంతాలోని 9వ, 10వ గుహలోని పెయింటింగ్స్ శాతవాహనుల కాలం నాటివి. అందులోనూ 10వ గుహలో ఉన్న షద్దంత జాతక పెయింటింగ్ ఒక మాస్టర్ పీస్. 6 దంతాలున్న ఏనుగు కథ అది. రాజు, రాణి, ఒక 15 మంది కళాకారులు, వీళ్ళంతా బోధివృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం. ఒక పెద్ద కథను ఒక్క పెయింటింగ్లో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ ఒక్క పెయింటింగ్ చాలు ఆనాటి ఆర్టిస్టుల టాలెంట్, వాళ్ల స్టోరీ టెల్లింగ్ స్కిల్ ఏ రేంజ్లో ఉండేవో చెప్పడానికి. శాతవాహన వంశం అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం వాళ్ల రాజకీయ శక్తి మాత్రమే కాదు, అదొక గొప్ప సాంస్కృతిక ప్రవాహం. వాళ్లు సృష్టించిన కళ, వాస్తుశిల్పం ఈ రోజుకి మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. పదండి, ఈ విశ్లేషణలో వాళ్ల అద్భుతమైన కళాత్మక వారసత్వంలోకి ఒక ప్రయాణం చేద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా బౌద్ధ వాస్తుశిల్పం బేసిక్స్, తర్వాత స్తూపాల నిర్మాణం, ఆ తర్వాత విహారాలు, చైత్యాల గురించి, ఇంకా శాతవాహనుల ప్రత్యేక శిల్పశైలులు, చివరిగా ఆ కాలానికి చెందిన అద్భుతమైన చిత్రలేఖనాల గురించి మాట్లాడుకుందాం. మన ప్రయాణాన్ని బౌద్ధ వాస్తుశిల్పంతో మొదలుపెడదాం. శాతవాహనుల కాలంలో ఇది ఒక ఉన్నత స్థాయికి చేరిందన్నమాట. దీనికి మూలస్తంభం లాంటిది స్తూపం. అసలు ఈ నిర్మాణాలన్నింటికీ ప్రధాన ప్రేరణ మహాపరినిభావసుత్త అనే గ్రంథం నుండే వచ్చింది. అసలు స్తూపమంటే ఏమిటి? ఇవి కేవలం కట్టడాలు కాదు, బుద్ధుడి పవిత్రమైన,
భౌతిక అవశేషాలను భద్రపరిచే స్మారక చిహ్నాలన్మాట. బౌద్ధులకు ఈ అవశేషాలు ఎంతో పూజ్యనీయమైనవి, అందుకే వాటి చుట్టూ ఇంత గొప్ప నిర్మాణాలు కట్టారు. కొన్ని ముఖ్యమైన స్తూపాల గురించి ఇప్పుడు చూద్దాం. భారతదేశంలోనే అత్యంత పురాతనమైనది పిప్రావహ స్తూపం. మన ఆంధ్రప్రదేశ్లో అయితే భట్టీప్రోలు స్తూపం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇండోనేషియాలోని బోరోబుదుర్ స్తూపం కూడా ఈ సంప్రదాయానికి చెందినదే. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే, అశోకుడు కట్టించిన స్తూపాలను శాతవాహనులు మళ్లీ పునర్నిర్మించి వాటిని ఇంకా పెద్దవిగా అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే అన్ని స్తూపాలు ఒకేలా ఉండవు. వాటిని ఎందుకు కట్టారు, వాటి లోపల ఏముంది అనేదాన్ని బట్టి వాటిలో రకాలున్నాయి. ఈ వర్గీకరణను మనం అర్థం చేసుకుంటే వాటి ప్రాముఖ్యత మనకు ఇంకా బాగా తెలుస్తుంది. స్తూపాలను ప్రధానంగా 3 రకాలుగా విభజించారన్నమాట. కేవలం బుద్ధుని మీద భక్తితో కట్టినవి ఉద్దేశిక స్తూపాలు. బుద్ధుడి పవిత్ర అవశేషాలపై కట్టినవి చాలా ముఖ్యమైనవి. వాటిని ధాతుగర్భిత స్తూపాలు అంటారు. ఇక గొప్ప బౌద్ధ ఆచార్యులు వాడిన వస్తువుల మీద నిర్మించినవి పారిభోగిక స్తూపాలు. ఇప్పుడు మనం శాతవాహన వాస్తుశిల్పంలోనే ఒక కలికితురాయిలాంటి నిర్మాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అమరావతి స్తూపం. మన ఆంధ్రప్రదేశ్ కిరీటంలో ఒక అద్భుతమైన ఆభరణం లాంటిది. ఈ అమరావతి స్తూపానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్దది, అంతేకాదు అత్యంత విశిష్టమైనది కూడా. 1797లో కల్నల్ కోలిన్ మెకెంజీ దీని కనుగొన్నారు. వాషిష్ఠిపుత్ర పులోమావీటూ కాలంలో కట్టబడిన ఈ స్తూపంలో మహాదేవ భిక్షువు అనే ఆయన బుద్ధుడి చితాభస్మాన్ని ఒక కుంకుమ పువ్వు జాడీలో భద్రపరిచారని చరిత్ర చెప్తోంది. అమరావతి స్తూపంలో మనకు కనిపించే ఒక యునీక్ ఫీచర్ ఈ ఆయకపట్టకం. ఇదేంటంటే ఒక తెల్లని రాతి ఫలకమన్నమాట. దీనిమీద బుద్ధుడి జీవితంలోని ముఖ్య సంఘటనలు, జాతక కథలు ఇంకా పంచకళ్యాణాలను ఎంతో అందంగా చెక్కారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి కథలు చెప్పే శిలలు. మరి ఈ ఆయకపటాకాల మీద బుద్ధుడి జీవితంలోని 5 ముఖ్య ఘట్టాలైన పంచకళ్యాణాలను సింబాలిక్గా చూపించారు. తామర పువ్వు జననాన్ని, గుర్రం మహాభినిష్క్రమణాన్ని, రావి చెట్టు జ్ఞానోదయాన్ని, చక్రం ధర్మచక్ర ప్రవర్తనాన్ని, ఇంకా స్తూపం మహాపరినిర్వాణాన్ని సూచిస్తాయన్నమాట. అమరావతి స్తూపానికి మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇది హీనయాన బౌద్ధానికి ఒక మేజర్ సెంటర్గా ఉండేది. అలాగే చైత్యవాదానికి కూడా ఇదే జన్మస్థలం. ఇంకా దేశంలో మరెక్కడా కనిపించని ఆయక స్తంభాలు ఇక్కడి స్పెషాలిటీ. అంతేకాదు దిమిక్ అనే ఒక చర్మకారుడు పూర్ణకుంభాన్ని సమర్పిస్తున్నట్టుగా చెక్కిన శిల్పం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ రోజుల్లో అమరావతి శిల్పంలో చెక్కిన ఈ పూర్ణకుంభం ఉంది కదా, అదే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నం. అంటే మన ప్రాచీన కళావారసత్వం ఈనాటికి ఎలా జీవించుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. సరే, శాతవాహనులు కేవలం స్తూపాలు మాత్రమే కట్టలేదు. బౌద్ధ భిక్షువుల రోజువారీ జీవితం కోసం, వాళ్ల నివాసం, ప్రార్థనల కోసం విహారాలు, చైత్యాలను కూడా నిర్మించారు. విహారాలు, చైత్యాలు వినడానికి ఒకేలా ఉన్నా ఈ రెండింటి మధ్య ఒక చిన్న తేడా ఉంది. చాలా సింపుల్. విహారాలు అంటే బౌద్ధ భిక్షువులు రెస్ట్ తీసుకునే ప్రదేశాలు. ఇవి స్క్వేర్ షేప్లో ఉంటాయి. చైత్యాలు అంటే వాళ్లు ప్రార్థనలు చేసుకునే హాల్స్. ఇవి రెక్టాంగులర్ షేప్లో స్తంభాలతో ఉంటాయి. శాతవాహనుల కాలంలో కొన్ని ఫేమస్ చైత్యాలు కూడా నిర్మించారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో అత్యంత పురాతనమైన గుంటుపల్లి చైత్యం, భూతపాలుడనే వ్యాపారి ఫండింగ్తో కట్టిన భారతదేశంలోనే అతిపెద్దదైన కార్లే చైత్యం, ఇంకా విష్ణుదత్త అనే మహిళా ఫండింగ్తో నిర్మించిన నాసిక్ చైత్యం, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. మరి ఒక విహారం, ఒక చైత్యం ఈ రెండూ ఒకే చోట ఉంటే దాన్ని సంఘారామం అంటారు. ఇది కేవలం కట్టడాల సముదాయం కాదు, ఒక రకంగా ఆ కాలపు యూనివర్సిటీ అన్నమాట. భిక్షువులు ఇక్కడే ఉంటూ ప్రార్థనలు చేసుకుంటూ చదువుకునేవాళ్లు. ఇప్పటి వరకు మనం వాళ్ళ నిర్మాణాల గురించి చూసాం కదా. ఇప్పుడు ఆ నిర్మాణాలకు అందాన్ని, ప్రాణాన్ని ఇచ్చిన అద్భుతమైన శిల్పకళ గురించి తెలుసుకుందాం. శాతవాహన శిల్పశైలుల పరిణామం ఎలా జరిగింది, వాటి ప్రత్యేక లక్షణాలేంటి అనేది చూద్దాం. ఆ రోజుల్లో ఇండియాలో 3 మేజర్ శిల్పకళారీతులు ఉండేవి: గాంధార,
మధుర ఇంకా మన అమరావతి. కాని ఈ మూడింటిలో శాతవాహనులు అభివృద్ధి చేసిన అమరావతి శైలికే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది చాలా అలంకారంగా, చాలా అందంగా ఉంటుంది. అమరావతి శిల్పకళను జీవకళ అని ఎందుకంటారంటే వాటిలో జీవముట్టిపడుతుంది. తీగలు, పువ్వులు, నృత్యం చేస్తున్న గంధర్వులు, యక్షులు ఆ శిల్పాలను చూస్తుంటే నిజంగా కదులుతున్నట్టే అనిపిస్తుంది. ఎంతలా అంటే భరతనాట్యంలోని అన్ని భంగిమలు ఈ శిల్పాలలో మనకు కనిపిస్తాయి. ఇది ఈ కళ ఎంత సజీవంగా ఉండేదో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ కళను చూసి ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్ ఫర్గిసన్ ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే తన ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అనే పుస్తకంలో ఇది భారతీయ వాస్తుశిల్పానికి పరాకాష్ఠ అని రాశారు. ఇది ఈ కళకు దక్కిన ఒక గొప్ప గౌరవం. మరి ఇంత అద్భుతమైన కళను సృష్టించిన ఆ శిల్పులను ఏమని పిలిచేవారు? వాళ్లకు కూడా ఒక ప్రత్యేకమైన పేరుంది. శాసనాల ప్రకారం ఆ నైపుణ్యం కలిగిన బౌద్ధ శిల్పులను నిలవర్ధకులు అని గౌరవంగా పిలిచేవారు. వాళ్ల కళా నైపుణ్యం శిల్పాలతోనే ఆగిపోలేదు. చిత్రలేఖనంలో కూడా శాతవాహనులు తమదైన ముద్ర వేశారు. ఆ అద్భుతమైన కుడ్యచిత్రాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు చూద్దాం. భారతీయ చిత్రకళా చరిత్రలో శాతవాహనులది ఒక మైలురాయి. అజంతా గుహల్లోని 9, 10వ గుహల్లో మనకు వాళ్ల పెయింటింగ్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా 10వ గుహలోని శ్వేత గజజాతకం చిత్రాన్ని చూస్తే వాళ్ల టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. ఇక్కడే మొట్టమొదటిసారిగా పూర్తిగా పరిణామం చెందిన చిత్రలేఖనం కనిపించిందని చరిత్రకారులు అంటారు. ఓకే, ఇంత గొప్ప కళ, ఇంత గొప్ప వాస్తుశిల్పం, ఇవన్నీ చూశాక మన మదిలో ఒక ప్రశ్న మెదులుతుంది. ఇంతటి సాంస్కృతిక స్వర్ణయుగాన్ని సృష్టించగలిగారంటే దానికి వెన్నుదన్నుగా నిలిచిన శాతవాహనుల రాజకీయ శక్తి ఎంత గొప్పదై ఉండాలి?